నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉప ఎన్నిక పోలింగ్ కు అంతా రెడీ అయింది. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్, డిఆర్సీ సెంటర్ నుంచి పోలింగ్ సిబ్బంది ఈవీఎం మిషన్లతో పాటు ఇతర పోలింగ్ మెటీరియల్ ని తీసుకెళ్లారు. పోలింగ్ మెటీరియల్ కు సంబంధిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలించారు. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్వి కర్ణన్ స్వయంగా పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీ చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక్కో అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ ఉంటారు. వారికి స్టేట్ ఈసీ ప్రత్యేకంగా పాస్లు ఇచ్చింది. ఈ పాస్లు చూపిస్తేనే ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు పోలింగ్ కేంద్రం సమీపంలో ఏర్పాట్లు చేశారు. ఓటర్లు ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇలాంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి. అది చూసి పోలింగ్ స్లిప్ ఇస్తారు. కార్డు ఉంటేనే ఈవీఎం కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. పోలింగ్ స్టేషన్ లోకి సెల్ ఫోన్ ని అనుమతించరు. కాబట్టి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని వెంట తెచ్చుకోకపోవటం మంచిది. ఇక సాయంత్రం 5ంటికి పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు తిరిగి యూసఫ్గూడలోని స్టేడియం వద్దకు తీసుకొస్తారు. దీంతో స్టేడియం వద్ద వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పర్యవేక్షణలో 3 అంచెల భద్రత, నిరంతర నిఘా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ చేశాయి. సీనియర్ సిటిజన్లు, ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టేందుకు ప్రత్యేకంగా వాహనాల్ని సిద్ధం చేశాయి. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉండేలా పార్టీల వార్ రూమ్ల నుంచి పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు ఆదేశాలు వెళ్తున్నాయి. ఈ రాత్రి ప్రలోభాలకు పెద్ద ఎత్తున అవకాశం ఉండటంతో పోలీసులు కూడా జూబ్లీహిల్స్ పరిధిలో అప్రమత్తంగా ఉన్నారు. డబ్బు పంపిణీని అడ్డుకుంటామని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ లో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారి భవిష్యత్తు, ఉప ఎన్నిక ఫలితం నవంబర్ 14న వెల్లడి కానుంది.